సోమవంశరాజు ముక్తరాజు పరిపాలించేవాడు. అతడు వేదనాయకి అమ్మవారి భక్తుడు. అతడి రాజ్యంలో ఒకసారి జంసుమండల అనే రాక్షసుడు ప్రవేశించి ప్రజలను తీవ్రంగా వేధించేవాడు. రాక్షసుడి బాధను భరించలేని ప్రజలు ముక్తరాజు దగ్గరకు వెళ్లి తమ బాధలను చెప్పుకున్నారు. రాజు రాక్షసుడి దగ్గరికి వెళ్లి యుద్ధం చేశాడు. అయితే రాజు శక్తి సరిపోలేదు. రాజు వెంటనే వేదనాయకి అమ్మవారిని తలుచుకుని రక్షించమని కోరుకున్నాడు. మరుక్షణంలో అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై జనుసు మండలుణ్ణి సంహరించింది. ఆ క్షణం నుంచి ఆ తల్లిని అందరూ క్షణాంబికాదేవి అని పిలుచుకోసాగారు. క్షణాల వ్యవధిలోనే భక్తులను అనుగ్రహించి భక్తుల పాలిట కల్పతరువుగా ప్రసిద్ధి చెందింది. మరో స్థల పురాణ గాథ కూడా ఈ క్షేత్రంతో ముడిపడి ఉంది. వందల సంవత్సరాలకు పూర్వం శ్రీరంగపట్నంలో అప్పటి రాజు సైన్యానికి దండనాయకుడిగా ఉన్న దొడ్డ నంజరజేయ అనే వ్యక్తికి వృద్ధాప్యంలో కాశీయాత్ర చేయాలని సంకల్పం కలిగింది. అదే విషయాన్ని తన కుమారుడైన చిక్క నంజరజేయ, దొడ్డ నంజరజేయ అనే వారికి చెప్పాడు. అయితే వృద్ధాప్యం వల్ల తమ తండ్రి అంత దూరం వెళ్లి రాలేరని భావించారు. శ్రీచక్ర వేదనాయకి అమ్మవారి ఆలయంలోని కాశీ క్షేత్రంలో ఉన్న అన్ని దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. అలా శ్రీ క్షణాంబికాదేవి ఆలయాన్ని ఈ ఇద్దరు కుమారులు తమ తండ్రిపై ఉన్న అనురాగంతో ఎంతో అభివృద్ధి చేశారు. అందుకు నిదర్శనంగా ఆలయంలోని ప్రాకార మండపంపై దొడ్డ నంజరజేయ, అతడి కుమారుల ప్రతిరూపాలు కానవస్తాయి. కోట వంటి ప్రాంతంలో క్షణాంబికాదేవి భక్తులను అనుగ్రహిస్తూ విరాజిల్లుతోంది.